హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు మేఘాలయ హనీమూన్ జంట మిస్టరీ అయితే వీడింది. అతని భర్త మరణం వెనకాల ఎవరున్నారు? భార్య అదృశ్యం వెనకాల ఎవరున్నారని జెప్పేసి తేలిపోవడం జూస్తున్నాం. సో, ఇదొక సెన్సేషన్ క్రియేట్ జేసిన ఇష్యూ మనందరికీ తెలిసిందే. మేఘాలయకు వెళ్ళిన హనీమూన్ జంట కనిపించకుండా పోవడం ఒక్కసారిగా దేశం వ్యాప్తంగా కూడా సంచలనం క్రియేట్ జేసింది. దీనిపైన వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తీసుకెళ్లారు వీళ్ళని, వీళ్ళకి సంబంధించి ఈ కేసుని తొందరగా సాల్వ్ జేయాలని జెప్పేసి ఏకంగా మేఘాలయ చీఫ్ మినిస్టర్ కూడా మాట్లాడడం మనం చూసాం. సో, అటువంటి కేసు మిస్టరీ ఫైనల్‌గా వీడింది. సో, ఆ భర్త మరణం వెనకాల కారణం ఎవరో కాదు, తన భార్యే కారణం అని చెప్పేసి ఇప్పుడు తేలడంతో ఒక్కసారిగా ఇది సెన్సేషన్ క్రియేట్ చేయడం మనం చూస్తున్నాం. అంటే తన భర్తను హనీమూన్ తీసుకెళ్ళి మరి ఆ భార్య అయితే చంపేసింది. సో, ఈ ఘటన ఇప్పుడు అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. మొన్నటి వరకు కూడా ఏంటిది, ఎవరు తీసుకెళ్ళిపోయారు, హనీమూన్ వెళ్తే ఇలా అదృశ్యమైపోయింది అని చెప్పేసి చాలామంది ఆహ్, పోస్టులు పెట్టారు. వీళ్ళని తొందరగా కనిపెట్టాలని జెప్పేసి, ఆ రకంగా గవర్నమెంట్‌ని కూడా ప్రెషర్ చేయడం అయితే మనం జూసాం. సో, ఎట్టకేలకైతే ఒక భర్తను తనని చంపడానికి ఒక భార్య మాస్టర్ ప్లాన్ వేసి మేఘాలయకి హనీమూన్ తీసుకెళ్ళి మరి కొంతమందిని హైర్ చేసుకొని మరి చంపిచ్చేసింది. సో, ఈ ఘటన ఇప్పుడు అందరిని కూడా ఆశ్చర్యానికైతే గురి చేయడం మనం జూస్తున్నాం. అసలేం జరిగింది ఇష్యూ మొదటి నుంచి ఒకసారి చూసుకుంటూ వస్తే, మధ్యప్రదేశ్ ఇండోర్‌కి చెందిన రాజా రఘువంశీ అండ్ అతని భార్య సోనాల్ రఘువంశీ వీళ్ళిద్దరికీ కూడా రీసెంట్ గానే వివాహం అయితే జరిగింది. ఆ తర్వాత వీళ్ళు హనీమూన్ కోసం అని జెప్పేసి మేఘాలయకైతే వెళ్లారు. మేఘాలయకి వెళ్ళిన తర్వాత వీళ్ళు కనబడకుండా పోవడం అనేది ఒక్కసారిగా షాక్‌కి గురైపోయింది. హనీమూన్‌కెళ్లారు జంట, ఎక్కడ కనబడకుండా పోయారు. మే 23న వీళ్ళు మిస్సింగ్ అయిపోయారు. వీళ్ళ మిస్సింగ్ వెనుకున్న కారణం ఏంటి అని జెప్పేసి ఒక్కసారిగా ఇదంతా న్యూస్ దేశవ్యాప్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఈ హనీమూన్ జంట గురించే చాలా వరకైతే న్యూస్‌లో ప్రచారం అయితే జరిగింది. అయితే దీనిపైన గవర్నమెంట్ కూడా స్పందించి ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి తొందరలోనే అని జెప్పేసి పోలీసు వాళ్ళని కూడా వాళ్ళకు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. సో, ఆ విధంగా వీళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే జరిగింది. అయితే ఎన్నో రకాల ఊహాగానాలు అప్పుడు వీళ్ళు మిస్ అయిన తర్వాత రావడం జూసాం. అంటే అటు ఉగ్రవాదులేమన్నా వీళ్ళని తీసుకుపోయి ఉండొచ్చా అన్న కోణంలో కూడా చర్చలైతే జరిగాయి. సో, ఆ రకంగా వీళ్ళ మిస్సింగ్ వెనకాలున్న కారణం ఏంటి? మిస్టరీ ఏంటి? అని జెప్పేసి ఆ ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసుల దగ్గర నుంచి అయితే జరిగింది. ఆ రకంగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో కొంత న్యూస్ బయటపడింది. వీళ్ళు అంతకుముందు అంటే వీళ్ళు కనబడకుండా పోయే ముందు షిల్లాంగ్‌లోని ఒక హోటల్ బయట, తర్వాత నంగ్రియాట్ గ్రామంలో మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులతో ఈళ్ళు కలిసి కనిపించినట్లుగా అక్కడ ఉన్న స్థానికులైతే చెప్పారు. సో, ఆ విధంగా కనిపించకుండా పోయిన ముందు కొంతమంది స్థానికులు వీళ్ళని గుర్తించినట్టుగా కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో అయితే తేలింది. ఆ తరువాత ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగానే పోలీసులు ఇంకో కీలక పరిణామం అయితే గుర్తించారు. అదేంటంటే ఈ రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికింది. అది కూడా జూన్ 2న తూర్పు కాశీ హిల్స్ జిల్లా పరిధిలోని సొహ్రా అనే ప్రాంతంలో ఒక జలపాతం దగ్గర లోతైన లోయలో ఈ రాజా రఘువంశీ మృతదేహం అయితే అక్కడ పడిపోయింది. సో, తర్వాత అతన్ని మృతదేహాన్ని తీసుకెళ్లారు. పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ కూడా ఈ రంగంలోకి దిగింది. సో, వాళ్ళ ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో ఏం బయటపడిందంటే ఇతన్ని కత్తితో పొడిచి అతి దారుణంగా చంపారు అని జెప్పేసి బయటపడింది. సో, ఇది మరొకసారి దేశాన్ని కుదిపేసింది. అలా హనీమూన్‌కి వెళ్ళిన జంట సంబంధించి అతని భర్తని అతి ఘోరంగా చంపేశారు. ఇప్పుడు ఆమెనెక్కడికి తీసుకెళ్లారు? ఇది ఎవరి పనేనా? లేకుంటే ఎవరైనా కిడ్నాప్ చేసారా? టెర్రరిస్టులున్నారా? అని జెప్పేసి మరోసారి ఈ చర్చంతా కూడా జరిగింది. అయితే ఆ బాడీ దొరికిన ఆ సంఘటన స్థలంలో కూడా చాలా కీలకమైన పలు విలువైన వస్తువుల్ని కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారని జెప్పేసి కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో అయితే తేలింది. సో, మొదటిదేమన్నా ప్రమాదవశాత్తు జరిగిందా? దీని వెనకాల ఎవరన్నా కిడ్నాప్ చేసి ఈ విధంగా చంపేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారా? అన్న వేలో జరుగుతూ ఉండగా ఇంకాస్త డెప్త్‌గా వెళ్లి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు అసలైన విషయం అయితే బయటపడింది. సో, ఈ రఘువంశీ హత్య వెనకాల మరెవరో లేరు. తన భార్య సోనాల్ రఘువంశీ మాత్రమే ఉంది. తన భర్తను చంపడానికి ఒక ప్లాన్ వేసింది. మేఘాలయకు హనీమూన్‌కని తీసుకొచ్చేసింది. కొంతమందికి ఇతన్ని చంపమని జెప్పేసి అలా డబ్బులిచ్చి మరి హైర్ జేసుకుంది వాళ్ళని. సో, అలా ఇతన్ని చంపేసి ఆమె మాయమైపోవడం జరిగింది. సో, ఇది మొత్తాన్ని కూడా సీనియర్ పోలీస్ అధికారి అయితే ప్రెస్ మీట్ పెట్టి మరి వెల్లడించడం జరిగింది. మధ్యప్రదేశ్‌కి చెందిన ముగ్గురిని వ్యక్తుల్ని మరి సుపారీ ఇచ్చి మరి ఇతన్ని చంపించేసింది భార్య. సో, కొత్తగా పెళ్లయింది. మళ్ళీ హనీమూన్‌కెళ్లారు. హనీమూన్‌కెళ్ళిన తర్వాత తెలిసింది భార్య యొక్క అసలు స్వరూపం ఇది అని జెప్పేసి. ఇప్పుడు అందరూ కూడా ఈ ఘటన చూసి షాక్ అయిపోతున్నారు. అంటే మొదట ఈ హనీమూన్ జంట పట్ల సింపతి చూపించారు. రీసెంట్‌గానే పెళ్లయింది. హనీమూన్ ఎళ్లారు. సో, అంతలోనే ఇంత అదృశ్యం కావడం ఏంటి? కొత్త జీవితంలోకి అడుగు పెట్టే ప్రారంభంలోనే ఎటువంటి ఎదురు దెబ్బ వీళ్ళకి తగలడం ఏంటి అని జెప్పేసి చాలామంది ఈ ఇష్యూ పైన సింపతి చూపిచ్చారు. ఇప్పుడు
దీని వెనకాల వాళ్ళ భార్య మాస్టర్ ప్లాన్ ఉందని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారు. సో, ఆ తరువాత అతన్ని చంపేసిన తర్వాత ఆమె ఆచూకీ లేకుండా అయితే పోయింది. ఆమె గురించి ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం మొదలుపెడితే, ఆమె యూపీలోని గాజీపూర్ జిల్లా నందాగంజ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. సో, దీంతో ఒక కీలక లీడ్ అయితే ఆమె లొంగిపోవడంతో దొరికిపోయింది. సో, ఆల్‌మోస్ట్ ఈ కేసు ఎండింగ్ మిస్టరీ అయితే వీడడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత అతని మృతి వెనకాల ఇంకెవరెవరికి ముగ్గురికి సుపారీ ఇచ్చింది కదా! వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇండోర్, ఉత్తరప్రదేశ్‌లలో మొత్తం రాత్రిపూట పోలీసులు దాడులు నిర్వహించి ఈ హత్యలో పాలు పంచుకున్న మిగిలిన ముగ్గురు నిందితుల్ని కూడా అరెస్ట్ చేశారు. అదుపులోకైతే తీసుకున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా ఆ రాజా రఘువంశీకి అత్యంత సన్నిహితులే అని కూడా తేలింది. సో, మొత్తం అందరూ కూడా అతనికి దగ్గర వ్యక్తులే అతన్ని అతి ఘోరంగా చంపేసిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అందరిని ఆశ్చర్యానికైతే గురిచేసింది. అయితే తన భార్య సోనాల్ రఘువంశీ ఎందుకు రాజా రఘువంశీని చంపించేందుకు ఈ విధంగా ప్లాన్ చేసింది? ఎందుకు చంపింది? దీని వెనకాల ఉన్న కారణాలేంటి అని తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పుడు పోలీసులు పడ్డారు. సో, ఆమెను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అలాగే వీళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరి ఎందుకు తను చంపేసింది? ఎందుకు ఈ విధంగా ప్లాన్ చేసింది? కొత్తగానే పెళ్లయింది గదా! హనీమూన్‌కనే తీసుకెళ్ళి ఈ విధంగా చేయడం ఏంటి అని జెప్పేసి ఆ రకంగా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. మరి ఈ ఎంక్వైరీలో ఇంకెన్ని విషయాలు బయట పడతాయో చూడాలి. అంటే ఎందుకు చంపేసింది? మరి దీని వెనకాల ఏమన్నా కారణాలున్నాయా? ఎటువంటి కారణాలున్నాయి?